హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఏంటంటే, సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల తర్వాత ఓజీ సినిమా చేశారు. ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ 3 సినిమాల తర్వాత సినిమాలు చేస్తారా, టైం తీసుకొని చేస్తారా, లేకపోతే ఎట్లా ప్లాన్ చేస్తారు? ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలే చెయ్యరా? ఇవన్నీ డౌట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను ఓజీ ప్రీక్వెల్లోను ఓజీ యూనివర్స్లో నేను యాక్ట్ చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆయనే చెప్పేశారో, ఫ్యాన్స్ అందరికీ కూడా అర్రే ఫోన్లే జోడు గుర్రాల స్వారీ, చిరంజీవి గారు చెప్పినట్టు జోడు గుర్రాల స్వారీ చేయగల సమర్థత సామర్థ్యం నీలో ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. సో విషయంలోకి వచ్చేస్తే అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ బజ్ అనేది వినిపిస్తుంది. సో ప్రజెంట్ అనిల్ రావిపూడి గారు బాస్తో మన శంకర్ వరప్రసాద్ సినిమా చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. ఆ సినిమా తాలూకు మీసాల పిల్ల సాంగ్ ఈ రోజు ఈవినింగ్ 4:30కి రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి రివ్యూ అండ్ రియాక్షన్ కూడా మనం చేసేద్దాం. సో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏమంటున్నారంటే, అరే అనిల్ రావిపూడి ఎందుకురా, క్రింజ్ డైరెక్టర్ రా, మనకు అవసరమా అన్నా, ఎందుకన్నా మనకి అది? రే బాబు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అనిల్ రావిపూడి ఈజ్ ద సెకండ్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆఫ్టర్ రాజమౌళి. అంత సక్సెస్ రేట్ ఉంది, ఫెయిల్యూర్ లేదు తనకి. F3 కొంచెం ఏదో కలెక్షన్స్ పరంగా తగ్గుండొచ్చేమో, కానీ లాసెస్ అయితే రాలా. అటువంటి డైరెక్టర్, ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ ఆఫ్టర్ రాజమౌళి ఇండస్ట్రీలో రాజమౌళి అండ్ అనిల్ రావిపూడి. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మీరు అనొచ్చు, తీసిన 3 సినిమాలే కదా. సో అందుకని ఎక్కువ సినిమాల్లో ఫ్లాప్ లేకుండా ఉండింది ఆఫ్టర్ రాజమౌళి గారు ఎవరైనా ఉన్నారంటే అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడిలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, అనిల్ రావిపూడి గారి సినిమాలు ఈ జెన్జీ కిడ్స్కి, ఇంకొంతమందికి అదేంటి ఇటువంటి కామెడీని, క్రింజ్ కామెడీని ఇష్టపడని వాళ్ళకి. అసలు క్రింజ్ కామెడీ అని అంటే అనిల్ రావిపూడి గారి సినిమాలో కొన్ని ట్రాక్లు కొంచెం అనిపించవచ్చు క్రింజ్ అని. కాకపోతే ఆయన కథను నడిపే విధానం కానీ అవన్నీ కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీస్ని తీసుకురావడం కానీ థియేటర్స్కి, అవన్నీ చాలా బాగా చేస్తారు ఆయన. అందుట్లో ఆయన దిట్ట. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది. సో ఆయన స్టైల్కి, ఆయన వే ఆఫ్ సినిమాలకి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వెళ్తున్నారు. మనమే ఎవరు చెప్తాం, మనకి నచ్చకపోతే చూడద్దు అంతే. అంతేగాని ఆ డైరెక్టర్ని ఈ కాంబినేషన్ చేయొద్దు, ఆ కాంబినేషన్ చేయొద్దు, ఆ హీరోతో చేయదు, ఈ హీరోతో చేయొద్దు అని చెప్పేసి అంటాం ఎంతవరకు కరెక్ట్? ఇదంతా కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటాం. కానీ హీరో ఒకసారి ఊగి చేసినంత ఆ సినిమాని ఎవడ ఆపలేడు. అనిల్ రావిపూడి ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్టర్ రాజమౌళి. నేను ఫీల్ అవుతా సక్సెస్ పరంగా, సక్సెస్ రేట్ పరంగా. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ని ఈ రోజుల్లో థియేటర్లోకి రప్పించాలంటే అసలు ఒక పెద్ద ఫీట్. దాన్ని చాలా సునాయాసంగా ఆయన చేసేస్తున్నాడు. అటువంటి అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తారు అంటే, ఒక భగవంత్ కేసరి కైండ్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పేసి అంటున్నారు. భగవంత్ కేసరి ఎంత బాగుంటుంది సినిమా. బాలయ్య బాబు గారు ఒక కొత్త లుక్లో ప్రజెంట్ చేశాడు ఆయన. అంతకుముందు సినిమాల కంటే కూడా డిఫరెంట్గా కనిపిస్తాడు. బాలయ్య గారు కుర్తా వేసుకొని టవల్ అట్లా కప్పుకొని ఇట్లా ఉండి, ఆ లుక్ అదంతా కూడా, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది భగవంత్ కేసరి. నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో చెయ్యాలి అనిల్ రావిపూడి. నాట్ ఓన్లీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా చెయ్యాలి. చేస్తేనే ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ ఉంటుంది, ప్లస్ ఆయన మెసేజ్ కూడా భగవంత్ కేసరితో మొదలు పెట్టారు కాబట్టి. సో ఆబ్వియస్లీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా ఓజీ తర్వాత గుర్తుపెట్టుకోండి, ఓజీ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అనిల్ రావిపూడి గారి సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్. అంత బ్లాక్ బస్టర్ అవుతుంది, అంతకు మించి బ్లాక్ బస్టర్ కానీ ఆశ్చర్యపోతున్నా. సో ఈ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటారని కామెంట్స్ కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.